రాష్ట్ర మంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సీనియర్ నాయకుడిగా వ్యవహరించినటువంటి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని అనిశ్చితమైనటువంటి మాటల్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గౌరవప్రదమైనటువంటి పొజిషన్ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. 75 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎప్పుడు కూడా సంక్షోభం ఉన్నటువంటి సమయంలో మన రాష్ట్రాన్ని కాపాడుతూ ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధి పట్ల యువతకు భవిష్యత్తు ఇచ్చేలాగా పనిచేస్తున్నటువంటి మహానాయకుడిని ఇలాగ అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం. మరి అలాంటి నాయకుడిని తరిమి కొట్టేలాగా ప్రజలందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి చదువుకొని ఇలాంటి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఈరోజు కల్తీ నెయ్యి అనేది వాస్తవని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే దైవ ప్రసాదం తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎన్నో కుటుంబాలకు ఇష్టదైవం. అంత పవిత్రంగా చూసే ప్రసాదం దగ్గర వీళ్ళు కల్తీ చేశారంటే వాళ్ళకి సిగ్గు చేయటం సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి పనిని వాళ్ళు తప్పు చేశామని చెబుతూ ఈరోజు వచ్చి వీధుల్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఒక బ్యానర్ని చింపడానికి నేను వస్తాను, ఎవడు వస్తాడో నేను చూస్తాను అనే ఒక అనిశ్చితమైన వ్యాఖ్యలు చేసి అక్కడికి వచ్చి లా అండ్ ఆర్డర్ని డిస్కంఫర్ట్ చేసే విధానం చూస్తే పోలీసులు వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళని వెళ్ళండి, ఇక్కడ వద్దు, ఇక్కడ గొడవ చేయకండి అని చెప్పి పంపిస్తా ఉంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. భావితరాలకు మంచి సందేశం ఇచ్చేలా బతకాలు తప్పించి ఇలాంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేసి గొప్పగా ఫీల్ అయినటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని పొందే అవకాశం ఉండదని ఖచ్చితంగా చెప్తున్నాను.